అందరికీ నమస్కారం. ఈ రోజున 4 రైస్ బ్యాగ్స్ ఆడించడం జరిగింది. 4 రైస్ బ్యాగ్స్, 2 ఊర్లు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ బాగ్, తెలంగాణ అంటే హైదరాబాదు, గోదావరి, ఈ 2 కూడా మనకి 2 కంచుకోట లాంటివి. నెక్స్ట్ నెల్లూరు కూడా ఈ రోజున 2 ఊర్లకి మనం రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. సింగిల్ పాలిష్ 2 రైస్ బ్యాగ్స్ సింగిల్ పాలిష్, వైట్ రైస్ 1, 3 కూడా కిషన్ బాగ్, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కిషన్ బాగ్కి, అదేవిధంగా నెల్లూరుకి ఈరోజు రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. మనం ఆర్డర్ ప్రకారం మనం ఆడించడం జరుగుతూ ఉంటుంది. ఇంకో విషయం, స్టోన్ రిమూవర్, ఇది స్టోన్ రిమూవర్ మిషన్. మనం మట్టి ద్రావణం స్ప్రేయింగ్లు చేస్తూ ఉంటాం. ప్రతి 10 రోజులకు ఒకసారి మనం మట్టి ద్రావణం స్ప్రేయింగ్లు చేస్తూ ఉంటాం వరిలో. తెలుసో తెలియకో ఆ లేయర్లలో ఆ మట్టి పెలుసులు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ మట్టి పెలుసులు రిమూవ్ చేయడానికి మనం ఈ స్టోన్ రిమూవర్ మెషిన్ ఇది, దీన్ని పెట్టి మనము వాటిని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. స్టోన్స్ ఇంత కష్టపడి పండించింది కూడా ఆ రాళ్ళు నోట్లో తగలుతూ ఉంటాయి. మంచి ఎప్పుడు చేదుగా ఉంటుంది. మనం మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసినప్పుడు ప్రతి 10 రోజులు ఒకసారి క్రషర్ డ్రెస్టర్ కూడా యూజ్ చేసాం. వెన్ను దీక ముందు ఎప్పుడు పోయిన సంవత్సరం అన్ని, ఇప్పుడు కూరగాయలు పండ్లు వేరు, ఏది అప్పుడు పండిపోతే అప్పుడే కోసుకొని తినేసామని చేస్తుంటాం. కానీ రైస్ అనేది అలా కాదు. 4 నెలలు 5 నెలలు పంట కాలం, ఇంకొక 4 నెలలు 5 నెలలు స్టోరేజ్, దాదాపు అక్కడే సంవత్సరం పడుతుంది. మనకి రైస్ రావడానికి దాదాపు 1 సంవత్సరం పడుతూ ఉన్నది. అందువల్ల అంటే స్టోరేజ్కి ఒక 4-5 నెలలు కన్ఫామ్గా ఉండాలి. అప్పుడే మన ట్రెడిషన్ ఏంటంటే, మన ప్రాచీన సాంప్రదాయం అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ విధంగా మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేసినప్పుడు ఆ రాళ్ళు రప్పలు అనేది తగలుతూ ఉంటుంది. అవి తగలకుండా స్టోన్ రిమూవర్ పెట్టి చేయడం జరుగుతూ ఉంది. ఇంకొకటి కూడా లేటెస్ట్ అప్డేటెడ్ టెక్నాలజీ స్టోన్ రిమూవర్ మెషిన్ కూడా రావడం జరిగింది. కుదిరితే ఎంత ఖర్చు అయినా పర్వాలే, దాన్ని కూడా తెచ్చేసి మనం స్టోన్ రిమూవ్ మెషిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం. ఈ విధంగా ఇంత కష్టపడి చేసింది కూడా వ్యర్థం కాకూడదు. ఆ విధంగా నెక్స్ట్ ఇప్పుడు పోయిన సంవత్సరం 2025లో పండించినటువంటి ధాన్యాన్ని, తెలంగాణ సోనా, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, ఇప్పుడు మనం తింటున్నాం. ఈ 2026లో మొన్న పండించినటువంటి హార్వెస్ట్ చేసి ఎండబెట్టి ఆరబెట్టి స్టోరేజ్ చేసి 2027 వచ్చే సంవత్సరం అంటే దాదాపు 1 సంవత్సరం దాకా పడుతుంది మనకు రైస్. అందులో తెలంగాణ సోనా నవంబర్లోనే ఒకసారి వేసేది, సంవత్సరానికి ఒకసారి మనం వేసేది. ఎప్పుడు పడితే మనకి ఇష్టం కదా ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి లేదు, వేయకూడదు కూడా. వాతావరణానికి అనుగుణంగా మనం వరి వంగడాలు వేసుకుంటూ ముందుకు సాగాల. అప్పుడే మనం జీవనోపాధి పొందగలుగుతాం. మనం మన టీం మెంబర్స్ కానీ ఎవరైనా సరే. ఇది నేను ఆచరించినటువంటి ప్రక్రియ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో. RNR 1504 తెలంగాణ సోనా. నవంబర్లో కలుద్దాం. థ్యాంక్ యూ.